సోనీ, యువరాజ్ ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే అప్పుడే నిషి అక్కడికొచ్చి యువరాజ్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళిద్దరూ తేరుకొని నిషి నువ్వు ఇంకా వెళ్ళలేదా అని యువరాజ్ అడుగుతూ ఉంటారు. థ్యాంక్ యూ సార్ యు ఆర్ సేవింగ్ మీ అంటూ సోనీ చాలా సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్తుంది. ఏంటి నేను నీకిప్పుడు అడ్డుగా ఉన్నానా అని నిషి అరుస్తూ ఉంటుంది. అంటే అది కాదు తను కింద పడుతుంటే పట్టుకున్నాను అంతే జస్ట్ అని యువరాజ్ అంటే నువ్వు వచ్చిన మొదటి రోజే ఇలాంటి కార్యకలాపాలు మొదలు పెట్టేశావా అని నిషి తిడుతూ ఇంటికి పద వెళ్దామని చెప్తూ ఉంటే అది కాదు నా పని ఇంకా ఇక్కడ పూర్తవలేదు అని యువరాజ్ అంటాడు. ఏమైందమ్మీ అంటూ వైజయంతి అక్కడికి వస్తుంది. చూడండి అత్తయ్య మొట్టమొదటి రోజే సెక్రటరీతో ఎలా కొలుకుతున్నాడో భార్య కావట్టడం లేదా అని నిషి అరుస్తూ ఉంటే అమ్మ జస్ట్ తను పడిపోతుంటే పట్టుకున్నాను అంతే దానికి ఏదో నిషి ఇలా మాట్లాడుతోంది అని యువరాజ్ అంటాడు. అత్తయ్య నా ముందే ఇలా చేస్తుంటే నాకు ఎలా ఉంటుంది ముందు ఇంటికి తీసుకువెళ్దాం అని యువరాజ్ని లాక్కు వెళ్తుంది. తరువాత నిషి సోనీ దగ్గరికొచ్చి నిన్నెక్కడో చూశానే మనం ఎక్కడ ఇంతకుముందు కలుసుకున్నాము అని ప్రశ్నిస్తూ ఉంటే మేడం నేనెప్పుడు మీ ఇంటికి రాలేదు మీరెప్పుడు నన్ను కలవలేదు ఛాన్సే లేదు అని సోనీ తప్పించుకుంటూ చెప్తూ ఉంటుంది. అయితే నిషి మీనన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీనన్ పక్కన సోనీ నిలబడిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. నాకు గుర్తుకు రావాలి అప్పుడు నీ సంగతి చెప్తానని నిషి అనుకుంటూ ఉంటుంది. జేడీకేడి కిరణ్ రమ్య రవీందర్ని తీసుకొని ఫామ్ హౌస్ దగ్గరికి వస్తారు. బయట ఇంతమంది సెక్యూరిటీగా ఉన్నారు. అంటే లక్ష్మణ్కి సహాయం చేసిన ఆ బిజినెస్ మ్యాన్ చాలా పెద్దవాడు అనిపిస్తోంది. అసలు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరై ఉంటారు అని జేడీకేడి మాట్లాడుకుంటూ ఉంటే లోపల మీనన్ లక్ష్మణ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నది మనకి చూపిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నది చాలా పెద్దవాళ్ళు మేడం మిమ్మల్ని ఈజీగా పసిగట్టేస్తారు మీకు అంత తేలిగ్గా దొరకదు అని రవీందర్ అంటే ఇక్కడ ఉన్నది జేడీ నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత మాట మార్చకుండా ఉంటే సరిపోతుంది. నువ్వు ఇక్కడి వరకు జేడీకి దొరుకుతావని ముందు ఎక్స్‌పెక్ట్ చేశావా? లేదు కదా! కాబట్టి లోపల ఉన్న వాళ్ళని మా జేడీ మ్యామ్ ఖచ్చితంగా పట్టుకుంటుంది. అని రమ్య చెప్తుంది. నువ్వు మాతో పాటి వస్తున్నావు. లోపలికి వెళ్ళేంత వరకు కూడా ఎవరికీ డౌట్ రాకుండా మేము చెప్పింది మాత్రమే నువ్వు అక్కడ చెప్పాలి అని రివాల్వర్‌లని కూడా జేడీకేడి రమ్యకి ఇచ్చేస్తారు. అది కాదు మ్యామ్ లోపల ఎంతమంది ఉన్నారో తెలీదు. బయటే ఇంతమంది ఉన్నారు. మీరు రివాల్వర్‌లని కూడా ఇచ్చేసి వెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది అని రమ్య అంటే జేడీ చేతిలో రివాల్వర్ ఉంటేనే లెక్క ఉంటుంది. లేకపోతే అసలు వేటికి లెక్క చెప్పనే అవసరం లేదు. కాళ్ళు చేతులు అంత బాగా షార్ప్‌గా పనిచేస్తాయి రమ్య అని కేడీ చెప్పటంతో సరే సార్ మీరు చెప్పింది కరెక్టే ఇప్పుడు నాకు కాన్ఫిడెంట్ వచ్చింది వెళ్ళండి మేడం అని రమ్య చెప్తుంది. జేడీకేడి ఇద్దరు కూడా మెల్లో ఏవో ఒక 2 ఐడీ కార్డులు వేసుకుంటారు. రవీందర్ రా వెళ్దాం అని కారులో ఆ గేటు దగ్గరికి వెళ్ళగానే ఒక రౌడీ ఏంటి రవీందర్ ఇలా వచ్చావు నువ్వు వస్తావని బాయ్ చెప్పారు కానీ వీళ్ళు వస్తారని బాయ్ చెప్పలేదే అని రౌడీ అంటాడు. వీళ్ళ పని మీదే మాట్లాడడానికి నేను వీళ్ళని తీసుకొని వచ్చాను అని చెప్పటంతో సరే అయితే కారు ఇక్కడే వదిలేసి లోపలికి వెళ్ళు అని రౌడీ చెప్తాడు. నువ్వు ఎప్పుడు కారు బయట పెట్టేసి వెళ్తావా అని జేడీ అడుగుతూ ఉంటే లేదు మేడం ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చాను కదా అందుకే డౌట్ వచ్చి ఇలా చెప్పాడు ఆ రౌడీ అని రవీందర్ చెప్తాడు. గేటు లోపలికి వస్తూ ఉంటే మళ్ళీ రవీందర్ జేడీకేడీని ఇంకొక రౌడీ అడ్డుకుంటారు. లోపల ఉన్న లక్ష్మణ్కి ఫోన్ చేసి రవీందర్ వచ్చారు ఎవరు ఇద్దరిని తీసుకువచ్చారు అని చెప్పడంతో లక్ష్మణ్ వెంటనే బాయ్ రవీందర్ ఎవరు ఇద్దరిని తీసుకువచ్చారంట అని చెప్తూ ఉంటారు. అప్పుడే సీసీటీవీలో మీనన్ మొత్తం చెక్ చేస్తూ ఉంటే సీసీటీవీలో మొఖాలు కనిపించకుండా జేడీకేడి తలదించుకొని ఉంటారు. అదే బాయ్ నేను మా చెల్లి బావని తీసుకొస్తానని చెప్పాను కదా అర్జెంట్ బాయ్ మాట్లాడాలి అని రవీందర్ ఫోన్లో చెప్తాడు. సరే లోపలికి రా అని లక్ష్మణ్ చెప్తాడు. వాళ్ళని చెక్ చేసి లోపలికి పంపించేస్తారు. చూడు రవీందర్ మేము చెప్పే వరకు నువ్వు లక్ష్మణ్‌తో మాట్లాడుతూనే ఉండు అని జేడీకేడి మెల్లగా చెప్తారు. మీనన్ పైన కూర్చొని వేరొక వైపుకు తిరిగి మొత్తం వింటూ ఉంటాడు. జేడీకేడి పైనున్న మీనన్ని చూస్తూ ఉంటారు. అయితే ముఖం కనిపించదు. ఇదంతా ప్లాన్ చేసిన వాడి ముఖం కనిపించట్లేదే అని కేడీ చెప్తుంటే ఇదంతా ప్లాన్ చేసింది ఎవరో కాదు మీననే. అంటే ఇంత పెద్ద ప్లాన్ చేసినప్పుడే మనం పసిగట్టి ఉండాల్సింది. ఇంతవరకు రానిచ్చాము. సిటీలో ఇంత పెద్ద క్రైమ్ జరిగిందంటే ఇది ఖచ్చితంగా మీనన్ పనే. అక్కడ ఉన్నది కూడా మీననే అని జేడీ చెప్తుంది. అది కాదు బాయ్ మా చెల్లి చిట్ ఫండ్ కంపెనీ మా బావ అని రవీందర్ నసుగుతూ ఉంటారు. ఏంటి రవీందర్ నసుగుతున్నావు అని లక్ష్మణ్ అరుస్తూ ఉంటారు. ఏంటి బాయ్ మీకు ఇంకా అర్థం కావటం లేదా మేము ఎందుకు వచ్చామో ఇంత పెద్ద తప్పు జరిగిన తర్వాత మీరిలా గద్దిస్తూ నిలదీస్తే రవీందర్ ఏం సమాధానం చెప్పగలరు అని జేడీ మాట్లాడుతూ ఉంటే
ఏయ్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఎవరు మీరిద్దరూ? అని లక్ష్మణ్‌కి డౌటొచ్చి నిలదీస్తూ ఉంటారు. ఇంకా మేమెవరో అర్థం కాలేదా? ఏంటి బాయ్ అర్థం కాలేదా? అని జేడీ పైనున్న మీనన్‌కి వినపడేలా గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అంటే భయాన్ని మనకు చూపించకుండా కళ్ళలో దాచుకొని అటువైపుకి తిరిగి ఉన్నాడేమో అని కేడీ చెప్తుంటే, బాయ్ ఎవరు వీళ్ళు? నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు అని లక్ష్మణ్ కింది నుండే అడుగుతూ ఉంటాడు. ఇంకా అర్థం కాలేదా? నాకు భయాన్ని పరిచయం చేసిన సింగం. చావుకి ఎదురెళ్ళే పోలీస్ లేడీ సింగం అని చాలా ఎలివేట్ చేస్తూ మీనన్ చెప్తూ ఉంటాడు. ఇక కేదార్ క్లాప్స్ కొడుతూ నువ్వు ఇన్నాళ్ళు జేడీ ఫ్యాన్‌వనుకుంటే ఏమో అనుకున్నాను. ఈరోజు నువ్వు ఇంత బాగా గొప్పగా పొగుడుతూ చెప్తుంటే ఈరోజు మాత్రం అది నిజమే అని అనిపిస్తోంది. నువ్వు ఈ రోజుతో జేడీ ఫ్యాన్స్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌వి అయిపోయావు అని కేదార్ చెప్తాడు. ఏంటి జేడీ ప్రతిసారి నేను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నానని, నేను చేస్తున్న క్రైమ్‌ని నువ్వు ఎలా కనిపెట్టి రాగలుగుతున్నావు? నాకు తెలుసుకోవాలని ఉంది. నేను ఎక్కడ తప్పు చేస్తున్నా చెప్పు, చెప్పు జేడీ అని మీనన్ అడుగుతూ ఉంటే, ఈసారి నేను నిన్ను కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాను మీనన్. అసలు నువ్వు దీంట్లో ఉన్నావన్న విషయం మాకు తెలియనే తెలీదు. మేము పాటిల్‌ని చంపిన ఈ లక్ష్మణ్‌ని పట్టుకోవటం కోసం వచ్చాము. ఒకవేళ లక్ష్మణ్‌ని పట్టుకొని నీ పేరు చెప్పమని మేము నిలదీసినా కూడా, ఎక్కడ నీ పేరు చెప్తే వీళ్ళ ఫ్యామిలీ చచ్చిపోతుందో అని ఈ లక్ష్మణ్ ఎప్పటికీ నీ పేరు బయట పెట్టి ఉండేవాడు కాదు అని జేడీ చెప్తుంటే, అంటే నేనే ఇక్కడ ఉన్నాను కాబట్టి దొరికిపోయానా అని మీనన్ అంటే, అవును ఎగ్జాక్ట్‌లీ ఇదే జరిగింది. నీకై నువ్వు వచ్చి దొరికిపోయావు అని జేడీ, కేడీ నవ్వుతూ చెప్తారు. నేను దొరికిపోయానా? నేను ఈరోజు ఇక్కడ లేకపోతే నువ్వు ఎప్పటికీ నన్ను కనిపెట్టే దానివి కాదా? అని మీనన్ చెప్తుంటే, అవునని జేడీ నవ్వుతూ చెప్తూ ఉంటుంది. బై ఏంటి వీళ్ళతో మాటలు? వీళ్ళని వేసి పడేద్దాం ఉన్నది ఇద్దరే కదా అని లక్ష్మణ్ అంటాడు. రే నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? నీ ముందు నిల్చున్నది కేవలం జేడీ అని అనుకుంటున్నావేమో డైనోసార్. నువ్వు ఇలా రెప్ప వాల్చే లోపల నీ చేతులు విరిచి కాళ్ళు విరగ్గొట్టి నీ ప్రాణాలు కూడా తీసేయగలదు జాగ్రత్త. ప్రాణాలు తీస్తాడంట. ప్రాణాలు అని మీనన్ చెప్తుంటే వీళ్ళ దగ్గర గన్స్ కూడా లేవు కదా బాయ్ అని లక్ష్మణ్ అంటాడు. పెద్ద ప్లాన్ వేసే చాలాసార్లు జేడీ చేతిలో ఓడిపోయాను. ప్రాణాలు తీయలేకపోయాను. నీ దగ్గర గన్ను ఉన్న గన్నులో ఎన్ని బుల్లెట్లు ఉన్నా కూడా నిన్నైతే ప్రాణాలు తీయగలదు. తన దగ్గర ఏం లేకున్నా పర్వాలేదు. కానీ ఇలా ఏ ప్లానింగ్ లేనప్పుడు వీళ్ళు ఖాళీగా వచ్చినప్పుడే మనం చంపేయాలి. కానివ్వండి దాన్ని చంపేయండి అని మీనన్ ఆర్డర్ వేయడంతో రౌడీలు విరుచుకుపడిపోతారు. దాత్రి, కేదార్ రౌడీలనందరినీ కూడా చితక్కొడుతూ ఉంటారు. అయితే అప్పుడే కౌశికి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఈ సమయంలో వదిన దగ్గర నుంచి ఫోన్ వస్తోంది ఏంటి అని, "ఆ చెప్పండి వదిన" అని దాత్రి మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఒక రౌడీ కొట్టడానికి రావటంతో అలా ఫైట్ చేస్తూనే దాత్రి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. "నువ్వు ఆఫీస్‌కి వచ్చినప్పుడు నా బ్లూ ఫైల్ ఎక్కడ పెట్టావు?" అని కౌశికి అడుగుతూ ఉంటుంది. "వదిన మీ పక్కన ఉన్న ర్యాక్‌లో చివరి ర్యాక్‌లో చూడండి వదిన" అని దాత్రి చెప్తుంది. "ఏంటి జగదాత్రి అక్కడేదో సౌండ్‌లు వస్తున్నాయే" అని కౌశిక్ అడగటంతో, "వదిన మేము మూవీలో ఉన్నాము. యాక్షన్ సీన్స్ జరుగుతోంది" అని దాత్రి కవర్ చేస్తుంది. అయినా కూడా ఏంటి ఈ సమయంలో మూవీనా అని కౌశికి మనసులో అనుకుంటూ ఫైల్ దొరికిన తర్వాత, "ఆ! దొరికిందిలే జగదాత్రి. అది చాలా ఇంపార్టెంట్ కావటంతో దొరకకపోయేసరికి నీకు టెన్షన్ పడుతూ కాల్ చేశాను. ఏమీ అనుకోకు" అని కౌశికి పెట్టేసి, "అదేంటి మూవీ సీన్ అంటోంది. అసలు నాకేదో తేడా కొడుతోంది" అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా దాత్రి, కేదార్ లక్ష్మణ్‌ని పట్టుకొని మీడియా ముందుకు వస్తారు. ప్రాంక్ వీడియోలో దొరికిన ఆ ముగ్గురిని, లక్ష్మణ్‌ని కూడా మొత్తం మీడియా ముందు నిలబెడతారు. జరిగిన విషయం మొత్తం చెప్తారు. ప్రాంక్ వీడియోలంటూ చేసి వీళ్ళు వీళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. కోర్టు ముందు జరిగింది మొత్తం చెప్తాము. దానిని బట్టి వీళ్ళకైతే ఎంత శిక్ష పడాలో అంత శిక్ష పడుతుంది. ప్రాంకులని మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోకండి అని దాత్రి అందరికీ సలహా ఇస్తుంది. తర్వాత దాత్రి, కేదార్‌ని కౌశికి మీరు పోలీసులా అని ఇంటి దగ్గర నిలదీస్తూ ఉంటుంది.